నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పోర్టల్ ప్రారంభించిన సీఎం. ఈ నెల 8వ తేదీన విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ. భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి నేతలు, జిల్లా యంత్రాంగం. కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఫైర్. కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారు అని సూటి ప్రశ్న. 8 సార్లు తనను గెలిపించిన నియోజకవర్గానికి తాను చేయాల్సింది చాలా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత తమదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఇక్కడ జననాయకుడు పోర్టల్ పెట్టుకున్నామని, ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల పరిష్కారం అనేది పూర్తిగా తెలియాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రయత్నించారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో జననాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సమస్యలపై స్థానికుల నుంచి వినతి పత్రాలు సమర్పించేలా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా జననాయకుడు పోర్టల్ సైతం ప్రారంభించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్లైన్లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం ఎప్పుడు టీడీపీని గెలిపించిందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. కుప్పంలో ఇంతవరకు వేరే పార్టీ గుర్తు గెలవలేదని అన్నారు. జననాయకుడు పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చామని, పార్టీ కార్యకర్తలు, నాయకులు తెచ్చిన సమస్యలన్నింటినీ రికార్డు అవుతాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉందన్న సీఎం ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని తెలిపారు. డబ్బు సంపాదించేందుకు రాజకీయాలకు రావాలనే భావన పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినా, అదే విధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు గాని, కార్యకర్తలు గాని, ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్లు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని, ఎక్కడ గాని. అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీ నర్చర్ చేయాలి. 8వ నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. మూడోది, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో నాన్ ఫైనాన్షియల్ జెన్యున్ గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం. విశాఖలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటిసారి ప్రధాని విశాఖ వస్తున్నారు. సాయంత్రం 4:15 విశాఖకు చేరుకోనున్న మోడీకి ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4:45 మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనున్నారు. విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కోడలి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం సాయంత్రం 5:30 నుంచి
ప్రధాని మోడీ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రాణాలు తీసే జబ్బు వచ్చినా ఆదుకునే సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని చెప్పారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ అని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక ఈ పథకం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రాణాలు తీసే జబ్బు వచ్చిన ఆదుకునే సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్ చేశారు. 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడటం అంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని వైఎస్ షర్మిల విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పడి ప్రజా ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని ఏపీలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని వాటిని చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం పైనే ఉందని చెప్పారు. వెంటనే హాస్పిటల్ యాజమాన్యాలకు చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను 3,000 కోట్లు తక్షణం విడుదల చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి పథకానికి ఏ లోటు రాకుండా చూడాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బాల్య వివాహ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు. బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచారమని, అది బాలికలను విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వివరించారు. సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన బాల్య వివాహ రహిత భారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వీలైనంత మేర ప్రయత్నం చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని అన్నారు. Like a child marriage protection officer, by definition every officer from the field level to the district level are child marriage prevention officer. So మీ రోల్ ఇప్పుడు ఏదైతే ప్రతిలో మనం ఇప్పుడు చదువుకున్నామో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం, అది చాలా ఇంపార్టెంట్. అది మీకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ద మూమెంట్ యూ గెట్ సమ్ డౌట్స్ ఆల్సో, ద మూమెంట్ యూ సీ సమ్వేర్ ఇలా జరుగుతూ ఉందంటే దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి రోల్ ఆఫ్ ఎవరీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చాలా ఇంపార్టెంట్. సో ఇది దిస్ ఇస్ సోషల్ ఇష్యూ దట్ వీ నీడ్ టు అడ్రస్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి దేశ స్థాయిలో కూడా ఒక క్యాంపెయిన్ తీసుకోవడం చాలా మంచి పరిణామము. సో దీన్ని మనం అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ, సో వెరీ డిస్హార్టనింగ్ టు నో దట్ సౌత్ ఇండియాలో ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు. సో అలా చూసుకుంటే వెన్ ఎకనామికలీ వీఆర్ ట్రైయింగ్, we are hoping to grow in much faster rates. We should also see that the social angles are taken care so that a healthy society should be there. So ee nepathyanlo education is the one solution that will help us to overcome this problem. Along with education, awareness creation. Ippudu aa age lo pillaliki normal ga decision making ki anta freedom kuda pedda even boys kuda girls kuda ever parents. So parents chepte adi vinali. పేరెంట్స్ దేనికి బాల్య వివాహాలు చేస్తుంటారంటే, సో ఇఫ్ యు సీ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద సొసైటీ ప్రెజర్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా కావచ్చు. సో కాబట్టి వాట్ ఎవర్ అట్ అవర్ లెవెల్, లైక్ ఇఫ్ ఐఎమ్ తహసీల్దార్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎంపీడీఓ, ఇఫ్ ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇండస్ట్రియల్ ఆఫీసర్, ఓకే, ఇఫ్ ఐఎమ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సో ఇఫ్ ఐఎమ్ ఎన్ సిడిఎస్సీ ఆఫీసర్, మా పనులు మనం చక్కగా చేస్తూ ఉంటే, సో దీని అన్నిటికీ ఆటోమేటిక్గా ఆపడానికి ఒక సన్నివేశం ఏర్పడుతుంది. So if we neglect our duties, compulsory that will reflect in another way. So this is child marriage also one such way. ఇప్పుడే చెప్తున్నారు, ఈవెన్ రిలీజియస్ లీడర్స్ని టెంపుల్స్లో కూడా ఈ మీటింగ్స్ పెట్టాలని. సో వాళ్ళేమనుకుంటున్నారు, కేసులో అది ఏంటి కానీ టికెట్ ఇస్తున్నారని చెప్పారు. సో దానివల్ల దగ్గర నెగ్లిజెన్స్. ఓకే, సో నాకెందుకు లేని పెట్టలేస్తే ఫైనలీ వీఆర్ ఇన్ సొసైటీ. సో నాకెందుకు లేంటిది, ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ సొసైటీ కదా. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ సొసైటీ. సో సొసైటీ సోషల్ ఇష్యూ అయితే ఉందో దీన్ని అడ్రస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉండాలి. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఫోర్స్మెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, దట్ ఇస్ ద లాస్ట్ రిజల్ట్. సో దట్ విల్ ఎనీవే హ్యాపన్.
but that alone does not bring the solution. Solution lies in creating awareness, comprehensive efforts. So ఈ comprehensive efforts లో ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంపెయిన్ విల్ గో ఏ లాంగ్ వే అని నేను భావిస్తున్నాను. దీనికి విలేజ్ లెవెల్లో కూడా మండల లెవెల్లో కూడా వర్క్ షాపులు పెట్టి ప్రత్యేకంగా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడైతే ర్యాంపాంట్గా జరుగుతూ ఉంటాయి హాట్ స్పాట్స్, ఎక్కడైతే నార్మల్ ట్రైబల్ విలేజెస్ అలాగే రూరల్ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మనం ఆ అంశాలు చూస్తున్నా కూడా ఎక్కడైతే ఇల్లిటరసీ ఉందో, ఎక్కడైతే పావర్టీ ఉందో, ఎక్కడైతే రిమోట్నెస్ ఉందో అక్కడే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వెరీ క్లియర్లీ వీ కెన్ సే వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. సో రీజన్ ఆల్సో వి నో. సో నౌ యాజ్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, యాజ్ సిటిజన్స్, వీ షుడ్ సీ దట్ ఆ ఏరియాస్ని అదే ప్రకారంగా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. జగ్గయ్యపేటలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో భీమవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిఘా పెట్టారు. టోల్ ప్లాజా వద్ద పోలీసుల నిఘాతో తిరిగి విజయవాడ వైపు కారు వెళ్లింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు కారులో ప్రయాణిస్తున్నారు. వేగంగా కారు తిప్పడంతో అనుమానించిన కారును పోలీసులు చెక్ చేశారు. గౌరవరం సమీపంలోని పొలాల్లో కారును వదిలి దుండగులు పరారయ్యారు. కారు డిక్కి తెచ్చి చూడగా గంజాయిని పోలీసులు గుర్తించారు. కారు డిక్కిలో సుమారుగా 70 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నటి జత్వాని కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటి జత్వానిని వేధింపుల కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, 5 నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. విచారణలో జత్వానిని వారు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఈ వ్యవహారంలో 4 పోలీసులు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు కంటే ముందే ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్లారని, ఇలాంటి కేసులో బెయిల్ ఎలా వచ్చిందో అర్థం కావటం లేదన్నారు. ఖచ్చితంగా ఈ బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అన్నారు. జత్వానిపై పెట్టిన కేసును కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకు వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారని, కావున సంబంధిత శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. 8వ తేదీ బుధవారం సాయంత్రం 4:15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానంలో విశాఖపట్నం చేరుకొని 4:45 నుండి 5:30 వరకు రోడ్ షోలో పాల్గొంటారని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. అనంతరం 5:30 నుండి 6:45 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలిపారు. తదుపరి సాయంత్రం 6:50 సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7:15 విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారని సీఎస్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో సుమారు 3 గంటల పాటు వివిధ కార్యక్రమాలు పాల్గొంటారని, ముఖ్యంగా వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటర్ పొడవున రోడ్ షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు చేరుకుంటారని సీఎస్ విజయానంద్ తెలిపారు. అక్కడి నుండే వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రంతో సహా పూడికమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీ నగర్, గుత్తిపేటకళ్లు, రైల్వే లైన్లు డబ్లింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదేవిధంగా 16వ తేదీ నవంబర్ జాతీయ రహదారిలో చిలకలూరుపేట 6వ లైన్ బైపాస్ ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వర్చువల్ గా ప్రధాని ప్రారంభించడం జరుగుతుందని సీఎస్ విజయానంద్ వెల్లడించారు. ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్ షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధులు రానుందున వారి వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనుందున రోడ్ షో, సభా వేదిక, వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడ అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటనకు విశాఖపట్నంతో సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు, ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ ఆదేశించారు. నేటి ఆధునిక తరం వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో
బంగారం వజ్రాభరణాల విక్రయ కేంద్రం సావి గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నగరంలో సావి వ్యవస్థాపకుల చేతుల మీదుగా ప్రారంభమైంది. 9 దశాబ్దాల అనుభవంతో కూడిన నైపుణ్యాన్ని ప్రతిపాదికగా తీసుకుని షోరూమ్ ను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్, సుశీల్ కుమార్, సంజయ్ కుమార్, రునిక్ జైన్, నోరత్ జైన్, విటిన్ జైన్, ధీరన్ జైన్, మోహల్ జైన్ మాట్లాడుతూ ముఖ్యంగా సావి షోరూమ్ లో లగ్జరీ మరియు వ్యక్తిగతీకరణ కలుస్తాయన్నారు. తాము కేవలం ఆభరణాలు మాత్రమే కాకుండా సొగసును మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అనుభూతిని అందజేస్తామన్నారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుండి వారసత్వ ఆభరణాల పునరుద్ధరణ వరకు తమ సేవలు ప్రతి అవసరాన్ని తీర్చగలవని పేర్కొన్నారు. వధువరులకు తమ వద్ద ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. విశాలమైన స్థలంలో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోర్గా పేరు పొందిన సావి గోల్డ్స్ అండ్ డైమండ్స్ బంగారం, వజ్రాలు మరియు పోల్కి ఆభరణాలు విస్తృతమైన శ్రేణిని అందజేస్తుందని అన్నారు. మాకు సావి గోల్డ్ అండ్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డ్ అండ్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డ్ అండ్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ. ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది. ఒక బ్రైడల్ కలెక్షను గోల్డ్ అండ్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్టు, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డ్ అండ్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ కూడా చూపిస్తాం. ఈ యాంబియన్స్ కోసం ఒక జ్యువెలరీ కోసం కొనడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక యాంబియన్స్ ఇవ్వాలని జ్యువెలరీ ఒకటే కాదు, వాళ్ళతో సహా ఒక మెమరీసు. ఎందుకంటే పెళ్ళి ఒకసారి చేసుకుంటారు. ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే విధానానికి, వాళ్ళకి మొత్తం చేసే నగలు ఏంటంటే ఒక లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ బంధంలాగా ఉంటుంది. ఆ బంధం కోసం క్రియేట్ చేయడానికి, ఆ బంధం రిమెంబర్ చేయడానికి, వాడు గుర్తుపెట్టుకోవడానికి ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తామండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దట్స్ ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ స్టోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ విజయవాడస్ ఓన్లీ లగ్జూరియస్ స్టోర్. దిస్ ఇస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకెళ్లారు. 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలని దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారులు తీరుపై ఆయన మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరా తీశారు. రేరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కాలేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్కి, అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసిన అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా
మరియు వాట్సాప్ల ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒక మెయిన్ ఏంటంటే దాదాపు 167 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 167. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేయాలని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. కావాల్సింటే 2-3 మీటింగ్లు పెట్టుకుంటాం. ఇవాళ డేట్ 6. మీరు అథారిటీ మీటింగ్లు కూడా వీక్లీ 2 పెట్టుకోమని చెప్పాను. వీక్లీ 2 పెట్టుకొని అవి కంప్లీట్ చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ కావాలంటే ఇది చేయక తప్పలేదు. ఖచ్చితంగా బిల్డర్స్ అందరికీ చెప్తున్నాను, ఈ నెలాఖరు లోపల మీ 167 పెండింగ్లో ఉండే వీలైనంత మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం. అయితే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ ఇచ్చారో ఆ షార్ట్ ఫాల్స్ అన్నీ సబ్మిట్ చేయమని చెప్పాను. ఇది ఎక్కువగా ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇది కూడా నెలాఖరు లోపల 100% ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో 2వ రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పోర్టల్ ప్రారంభించిన సీఎం. ఈ నెల 8వ తేదీన విశాఖలో పర్యటించనున్న ప్రధాని మోడీ. భారీగా ఏర్పాట్లు చేస్తున్న కూటమి నేతలు, జిల్లా యంత్రాంగం. కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. కూటమి ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కోతలు ఎందుకు విధిస్తున్నారు అని సూటి ప్రశ్న. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.